దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళకి దైవ ఆశీర్వాదాలు వస్తాయి. అందుకనే దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గర ఉండాలి. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే దైవ ఆశీర్వాదం దిగి వస్తుంది. అలాంటి వారు నెమ్మదిగా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ రోజుల్లో భక్తి ఎలా ఉంది అంటేనట, వాళ్ళ పైకి భక్తి గల వారుగానే ఉంటారు కానీ శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు అంటున్నారు. భక్తిలో శక్తి ఎప్పుడు వస్తుంది అంటే మనం దేవుని వైపు చూసేటప్పుడు, ఆ ముఖ కాంతి నీ మీద పడినప్పుడే నీకు శక్తి వస్తుంది. దేవుణ్ణి వెతుక్కుంటా ఉండాలి. నీ గుండెల్లో దేవుని మీద వెతుకులాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు దేవుడు నాతో, ఏం మాట్లాడతాడు, ఈరోజు నన్ను ఎలా అభిషేకిస్తాడు, ఈరోజు నా మీదకి దేవుని కృప ఎలా దిగి వస్తుంది, ఎలాగ నన్ను స్పర్శిస్తాడు. ఈ కోరిక నీలో లేకుండా మందిరానికి వచ్చినా కూడా శక్తి లేని భక్తిగా అయిపోతుంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చే వారందరూ ఈ అధికమైన దైవ మంటతో రావాలి. ఆయన అడిగిన వాళ్ళందరికీ అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు దీవెనలు ఈవులు ఇస్తూనే ఉంటాడు.